Hi friends, 10th class English poem How to Tell Wild Animals Summary in Telugu. క్రూర జంతువుల లక్షణాలు నీకు తెలియకపోతే, ఒకవేళ గైడ్ లేకుండా అడవిలోకి యాత్రకు వెళితే ఆ వైల్డ్ యానిమల్స్ పేర్లు ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎలా గుర్తుపెట్టాలో రచయిత తమాషాగా సీరియస్ విషయాన్ని కూడా ఫన్నీగా వివరిస్తాడు. నీవు అడవిలో తిరుగుతున్నప్పుడు నిన్ను ఏదైనా జంతువు తినడానికి చంపుతున్నప్పుడు ఆ జంతువు బలంగా ఉంటే, భయంకరంగా ఉంటే, రాజసంగా ఉంటే, ఎల్లో విత్ బ్రౌన్ కలర్ చర్మంతో ఉంటే, దాని గర్జనకే నీ ప్రాణాలు పోయేలా ఉంటే అది ఏషియన్ లయన్ అని నీవు గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రాణాలు పోయేటప్పుడు గుర్తించి ఏం లాభం? ఒకవేళ నీవు అడవిలో బ్రతికి బట్టగట్టి ఇంకా ముందుకు వెళితే ఏదైనా జంతువు నిన్ను పలకరించిందంటే, నీకు గ్రీట్ చేసిందంటే, నిన్ను వెల్కమ్ చెప్పిందంటే, దాని ఎల్లో చర్మంపై నల్లని చారలుంటే, అది నీ మీద దాడి చేసి చంపబోతుంటే, అప్పుడు అది రాయల్ బెంగాల్ టైగర్ అని గుర్తుపెట్టుకోవాలి. నీవు అడవిలో విహరిస్తున్నప్పుడు ఏదైనా స్పాటెడ్ అనిమల్ తన పదునైన పంజాతో మళ్ళీ మళ్ళీ దాడి చేసి నిన్ను చంపబోతుంటే, నీవు నొప్పితో భయంతో కేకలు వేసినా ఏం లాభం లేదు. ఎందుకంటే నీ అరుపులకు అది భయపడదు, నిన్ను చంపడం వదలదు. కాబట్టి నీవు అరవాల్సిన పని లేదు. సైలెంట్గా దానికి ఆహారం అయిపోవచ్చు. అప్పుడు ఆ జంతువు లెపర్డ్ అని నీవు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాడు. ఒకవేళ నీవు ఇంటి బయట పొలాల్లో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు నిన్ను ఏదైనా జంతువు బలంగా, రఫ్గా, గట్టిగా, ఊపిరి ఆగిపోయేలా, ఎముకలు చిట్లిపోయేలా కౌగిలించుకుందంటే అది తప్పకుండా ఎలుగుబంటే అని నీకు అర్థమవుతుంది. దానికి ఏదైనా డౌట్ ఉంటే, నీవు మళ్ళీ చావలేదని అనిపిస్తే మరొక్కసారి కౌగిలించుకొని నిన్ను పరలోకానికి పంపిస్తుంది. ఇంకొక జంతువు, ఏదైనా జంతువు నిన్ను చంపి నవ్వుతూ తింటూ ఉంటే అది హైనా అని నీవు గుర్తుంచుకోవాలి. లేదా ఏదైనా జంతువు నిన్ను చంపి ఏడుస్తూ తింటూ ఉంటే అది క్రోకడైల్, మొసలి అని గుర్తుపెట్టుకోవాలి. రచయిత ఇక్కడ ఇంకొక విశేషమైన విషయం చెప్పినాడు. అది ఏంటంటే, నీవు చెట్టుపైకి చూసినప్పుడు అక్కడ ఏ జంతువు కనపడకపోతే అది ఖచ్చితంగా ఊసరవెల్లి అయి ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది తన శత్రువులకు నుండి కాపాడుకోవడానికి తన రంగును పరిసరాల రంగుతో మార్చుకుంటుంది. కాబట్టి అది నీకు కనపడదు. చెట్టు మీద నీకు ఏ జంతువు కనపడకపోతే అక్కడ ఊసరవెల్లి ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దీని ఉద్దేశము, కవి ఇంత ఫన్నీగా ఎందుకు చెప్తాడంటే, చదివే వాళ్ళకు, వినే వాళ్ళకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి. జంతువుల లక్షణాలు ఇలా ఉంటాయని కవి చెప్తాడు. అడవుల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని రచయిత హెచ్చరిస్తాడు. సీరియస్ విషయాన్ని కూడా తమాషాగా చెప్తాడు. మనకు బాగా అర్థం కావడానికే ఇలా చెప్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.